మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. సో జనసేన పార్టీ అసెంబ్లీలో 24 స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్తున్నారు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి సార్? ఒపీనియన్ ఏముందమ్మా, చంద్రబాబు ముంచేశాడు, చంద్రబాబుకి బలి అయిపోయాడు, చంద్రబాబు స్ట్రాటజీలో అయిపోయాడు పవన్ కళ్యాణ్. చంద్రబాబు చెప్పేశాడు, ఆయన నువ్వేమి పెద్ద పుడింగివి కాదు, నువ్వు పెట్టుకుని ఏదో చేద్దామంటే కాదు, నీ స్థాయి ఇంతే, 24 ఎక్కువ, నీకు 24 సీట్లకు మించి లేదు, అంతకన్నా ఆటలోకి వెళ్ళి చూడు చాలు, ఆటలో 10 గెలువు చాలు, నీకు ఎక్కువ సీట్లు ఇస్తే నేను మునిగిపోతాను, కనుక నీ స్థాయి ఇదే అని తేల్చి చెప్పేశాడు. దానికి వేరే ఆర్గ్యుమెంట్ లేదు. చంద్రబాబు ఇచ్చిన బెచ్చం పుచ్చుకొని ఆయనకు నచ్చేలా ఉండటం తప్పితే, ఆయన మెచ్చుకునేలా ఉండటం తప్పితే ఇంకో గతి లేదు పవన్ కళ్యాణ్కి. సో పవన్ కళ్యాణ్ హ్యాస్ బికమ్ ఎన్నికలు రాకముందే ఫెయిల్యూర్ పొలిటికల్ లీడర్. ఆల్రెడీ ఇప్పటికే అతను ప్రజల్లో ఉనికిని కోల్పోయాడు. ప్రజల్లో ఒక నాయకత్వ లక్షణాలు లేని ఒక నాయకుడు, ఒక నిబద్ధత లేని ఒక నాయకుడు, ఒక నిలకడ లేని నాయకుడు, ఇతను రాజకీయ నాయకుడు అంటానికి కూడా అర్హుడు కాదు. ఇతని దగ్గర ఏ నిలకడ లేదు, ఏ నిబద్ధత లేదు, ఏ దిశ లేదు, ఒక దశ లేదు, ఏమీ లేదు. ఏదో అప్పటికప్పుడు మైక్ పుచ్చుకుంటే ఏం మాట్లాడాలో ఏదో ఒకటి మాట్లాడటం. అతని మాటలకు చంద్రబాబు నిన్నదాకా తిట్టాడు, చంద్రబాబు లోకేష్ని మా అమ్మని తిట్టారు, మేము వదిలిపెట్టి అన్నాడు, ఇవాళ చంద్రబాబు చెయ్యన్నాడు. నిన్నదాకా బీజేపీ తోటి ప్రయాణం అన్నాడు 2020 నుంచి, 2022 రాగా వచ్చేటప్పటికి బీజేపీ కాదు తెలుగుదేశంతో అన్నాడు. ఇప్పుడు తెలుగుదేశంతో కాపురం చేస్తున్నాడు, సీట్లు పంచుకుంటున్నాడు, అన్నీ చేస్తున్నాడు, మళ్ళీ బీజేపీతో నేను మిత్రపక్షమే అంటాడు. ఏమిటి అసలు ప్రజలేమంత అమాయకంగానూ ఈయన ఇలా చెబితే అలా అసలు వ్యవస్థ లేని ఒక నాయకుడు, ఒక పద్ధతి లేని ఒక నాయకుడు, అసలు ఏం మాట్లాడతాడో తనకే తెలియదు. ఇవాళ మాట్లాడే మాటలు రేపు ఉండదు. ఒకసారి కాపులందరూ కలిసి గెలిపిస్తే నేను సీఎం అవుతాను, కాపు సీఎం అవుతాను అంటాడు. ఒకసారి అసలు నేను కులం బట్టి అడగను అంటాడు. ఒకసారి నేను చంద్రబాబు కలిపి నిర్ణయిస్తాం సీఎం అని అంటాడు. ఒకసారి లోకేష్ ఏమో నువ్వెవడో డిసైడ్ చేయటని, ఇట్ ఈజ్ ఆబ్వియస్లీ మై చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అని అతను చెప్పేస్తాడు. మాటలో పొంతన లేదు, ఒకదానికి ఒకటి లేదు. ప్రజలు ఒక పెద్ద బఫూన్ లాగా చూస్తున్నారు, అది మాట్లాడేదో కామెడీగా చూస్తున్నారు. ఆంధ్ర కేఏ పాలని జోకులు వేస్తున్నారు. సో కనుక అతను 24 ఇచ్చిన 14 వచ్చి అంతే అయిపోయింది, చాప్టర్ క్లోజ్ అది. సో మరి గతంలో ఎలక్షన్స్లో ఒంటరిగా నిలిచిన పవన్ కళ్యాణ్ మరి ఇప్పుడు ఎందుకని తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కయ్యారంటారు? ఇంకేముంది, వేరే ఏముంది? ఎందుకు బీజేపీ నువ్వు కలిసి ప్రయాణం చేస్తామని ప్రజలు కూడా అంగీకరించిన, ప్రజలు కూడా ఎక్కడా విమర్శించలా. 2020లో మీరిద్దరు కలిసి అన్నాడు, ఎక్కడా ప్రజలు విమర్శించలా. ఎందుకు నువ్వు బీజేపీని వదిలి చంద్రబాబు వెనకాల వెళ్ళావు? కారణం ఏంటి? చంద్రబాబు తన రాజకీయం తను చేస్తాడు, తనకు ఒంటరిగా వెళ్ళేది దమ్ము లేదు కనుక అందరినీ ఎవరినైనా చీల్చటము బొలుతుడుకుడు అతనికి అలవాటు కనుక వెళ్తాడు. నువ్వేంటి, నీ రాజకీయ మనుగుడేంటి? నువ్వు ఎందుకు వెళ్ళావు? అతను ఏదో ఇస్తాను, ఇక్కడ ఇవ్వనన్నారు, అక్కడ ఇస్తా అన్నారు. ఇక్కడ నువ్వు అడిగిన ప్యాకేజ్ దొరకలేదు, అక్కడ దొరికింది అంతే. అంతకన్నా ఇంక వేరే ఆశయాలు అవన్నీ ఒట్టి మాటలు. ఏం ఆశయం? చంద్రబాబు తిట్టింది నిద్రపోను, తెలుగుదేశాన్ని తనిమి కొట్టిదాకా నిద్రపోనని వాగిన వాళ్ళకి ఏమైపోయింది? ఇక్కడ ఏదో ముట్టగానే అన్నట్టు అయిపోయింది. ప్రజలు నమ్ముతున్నారు, ప్రజలకి దగ్గర ఉన్న ప్రజాబాహుళ్యంలో అదే నమ్ముతున్నారు. ఏదో అక్కడ పుచ్చుకుని ఉంటాడులే, లేకపోతే ఎందుకు వెళ్తారని. సో అతను ఒంటరిగా వెళ్ళినప్పుడు లేదు, సార్ జాయింట్కి వెళ్ళినప్పుడు బీజేపీ తోటి కొత్త ఫ్రెష్ కాంబినేషను బీజేపీ జనసేన. ప్రజలు కూడా ఎక్కడ విమర్శించారు, చూడాలి, లెటర్స్ వెయిట్ అండ్ సీ అన్నారు. దానికి వెళ్ళడానికి బీజేపీ దగ్గర ఇది ఎదురు చూస్తే కుదరదు. దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నాడు చంద్రబాబు, మనం ఇస్తాం రా అన్నాడు, అంతే వెళ్ళాడు అంతే. అంటే పవన్ కళ్యాణ్ డబ్బు కోసమే తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కయ్యారంటారా? 100% ప్రజలు అనుకుంటుంది అదే, నేను నమ్ముతున్నది. ప్రజలు అదే అనుకుంటున్నారు. లేకపోతే ప్రజలకు కూడా వేరే కారణం కనపట్ల, బీజేపీని కాదని వెళ్ళటానికి కారణం కనపట్ల. వేరే కారణం ఒక దేనికైనా ఒక రాజకీయాల్లో ఒక డెసిషన్ తీసుకుంటే ఒక ప్రజలకు తెలుస్తూ ఉంటుంది, ఒక కారణం ఈ కారణంలో చేసేలే, మరి ఆ పరిస్థితులు ఏం చేస్తాడని. ఆ కారణం ఏది? రాజకీయ కారణం కోణంలోంచి ఆలోచిస్తే ఏ కారణం చేస్తే నువ్వు చంద్రబాబును వద్దంటివి 2019లో
చంద్రబాబు కాదని వెళ్తీవి. 2000 మధ్యలో చంద్రబాబుని బాగా తిడితీవి. 2020లో మేమిద్దరం కలిసి నేను బీజేపీ కలిసి ప్రయాణం చేస్తాం, మేము కేంద్రంలో బీజేపీ ఉంటుంది ఇక్కడ ప్రయాణం చేస్తాం అన్నావు. మరి ఏమీ లెక్క చూసుకున్నావు? ఏ కారణం చెప్పాలిగా. అన్నాను కదా 2000లో 2022 వచ్చేటప్పటికి బీజేపీ కాదు, బీజేపీ కేంద్రంలో తగ్గిపోయిందనో, లేకపోతే బీజేపీ మళ్ళీ ప్రధానమంత్రి అవుతాడో లేదో అను, చంద్రబాబు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందనో, ఏయో కారణాలు ఉండాలి కదా. బీజేపీని కాదని నువ్వు ఈ లోపల తెలుగు సాధించిన విజయాలు ఏమైనా ఉండాలి. ఏమన్నా ఏమీ లేదు. అదే తిట్టుడు అదే గొడవ చెబితే పెద్దగా ప్రజల్లో మార్పు తీసుకొచ్చి ఏమీ లేదు. ఏం ఆశించి వెళ్ళావు చెప్పాలి, రీజన్ ఉండాలి. ఆ రీజన్ ఇది కనపడినప్పుడు ప్రజలు అదే ఏమీ లేదు, కేవలం ఇంకా ప్యాకేజ్ కోసం వెళ్ళాడు చెప్తే ఇంకేం కనపడలేదు. ప్రజలు అదే నమ్ముతున్నారు. నీ చేష్టలు కూడా అలాగే ఉన్నాయి, అంతే కదా. నీ ఫ్యాన్సే అందుకని వారాహికి దూరం అయిపోయారు కదా. నువ్వు సీఎం అవుతావని మేము గొంతులు దించుకుని మా డబ్బులు ఖర్చు పెట్టుకుని మా బట్టలు దించుకుని మేము తిరిగితే ఇవాళ వెళ్ళి చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుంటే మాహేం కర్మ, చంద్రబాబును సీఎం చేయడానికి మేమెందుకు గొంతులు దించుకోవాలి అని వాళ్ళే రాదు. అందుకని వాళ్ళ అవి కూడా మూలకొస్తుంది. సో ఇతను వ్యవస్థ లేని ఒక నిర్దిష్టమైన విధానం లేని నాయకుడు, రాజకీయ నాయకుడు అని కూడా అనలేము. ఆ స్థాయి కూడా కోల్పోయాడు పవన్ కళ్యాణ్. రాజకీయ నాయకుడు అంటానికి కూడా కాకుండా రాజకీయ ఉన్మాదిలాగా తయారాడు అంతే. అంటే పవన్ కళ్యాణ్ ప్రజా ప్రతినిధిగా కూడా ఇంకా పనికిరారు, ప్రజానాయకుడిగా పనికిరాడు అని అంటున్నారా మీ ఉద్దేశంలో? 100% ఈ 10 ఏళ్ల ప్రయాణంలో, రాజకీయ ప్రయాణంలో పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక ప్రజానాయకుడుగా ప్రజల మధ్య నిలబడి నిర్దిష్టమైన ఒక రాజకీయ వ్యూహకర్తగానో లేదా రాజకీయ ప్రమాణాలతోటి రాజకీయ విధానాలతోటి ఒక నిర్దిష్టమైన రాజకీయ ప్రయాణం చేయగలిగే నాయకుడు కాదు అతను. ఏ క్షణాన ఈ ఆవేశం తప్పితే ఆలోచన లేనివాడు. ఏ క్షణాన ఏ మాట వస్తే ఏ మూడు వస్తే అది మాట్లాడటం తప్పితే ఇదిగో పవన్ కళ్యాణ్ అంటే ఇది అతని విధానం, ఇది అతని మాటలు, ఇలా ఉంటాడు అతను, దీనికి కట్టుబడి ఉంటాడు అని చెప్పగలవమ్మా నువ్వు? ఈ 10 ఏళ్ల ప్రయాణంలో ఎక్కడా లేదు. అది దీన్ని కట్టుబడి ఉంటాడో లేదు. నిన్న ఏం మాట్లాడాడు, వాళ్ళు ఏం మాట్లాడితే రేపు ఏం మాట్లాడలేదు. సో అలాంటి వాడు అసలు రాజకీయ నాయకుడిగా ప్రజల మన్ననలు ఎప్పటికీ పొందలేడు. ఆవేశంతో పొందేద్దాం అనుకుంటే ఆవేశానికి సినిమాల డైలాగుల్లో తప్పట్లు కొడతారమ్మా. ఇక్కడ ఓట్లు వేయాలి. ఓట్లు వేసేటప్పుడు నీ ఆవేశాన్ని చూసి వేసేయరు, నీ ఆవేశంలో ఎంతటి ఆలోచన ఉందో చూస్తారు. రామారావు గారిలో చూసే ప్రజలు ఓటేశారు, రాజశేఖర రెడ్డి గారిలో అది చూసే ఓటేశారు. వాళ్ళ ఆలోచన చూసి ఓటేశారు, ఒట్టి ఆవేశాన్ని కాదు. ఉన్న పిచ్చితరంగా ఆవేశంగా మేము తంతా పుడుస్తాం, కాళ్ళు ఉడదీస్తాం, బట్టలు ఉడదీస్తాం, ఇక్కడ రాయర్లో నుంచోబెడతాం. ఆ రోజుల్లో కూడా చిరంజీవికి కూడా నష్టం ఈయనే. ఆ రోజు కాంగ్రెస్ పంచులు ఉడదీస్తా భాష చిరంజీవి గారు చాలా గౌరవంగా మాట్లాడేవాడు. రాజకీయం వచ్చినా ఆయన చాలా గౌరవంగా మాట్లాడేవాడు. 15 సీట్లు వచ్చినా తర్వాత రాజకీయాలు వద్దనుకున్నా ఆయన ఉన్నంతకాలం ఆయన పద్ధతిలో గౌరవంగా సామాజిక న్యాయం అని గౌరవంగా మాట్లాడాడు తప్పితే అక్కడ కూడా అక్కడ కూడా చిరంజీవి గారి విషయంలో కూడా ఆయన చాలా గౌరవంగా వెళ్ళేవాడు. ఆయన చాలా సామాజిక న్యాయమని ఆయన పరిభాష 15 సీట్లు వచ్చినా రాజకీయాల తర్వాత వద్దనుకు తప్పుకున్నా ఆయన గౌరవంగా మాట్లాడాడు. అక్కడ కూడా ఈయనే కాంగ్రెస్ వాళ్ళ పంచెలు ఉడదీస్తారని దిగజార్చాడు. చిరంజీవి గారి ఆ జెంటిల్నెస్ని కూడా దిగజార్చాడు, ఆయన నష్టపరిచాడు, ఆయన నష్టం కూడా జరిగింది. ఇవాళ తనకు తనే నష్టం చేసుకుంటున్నాడు. ఆ దిగజారుడు రాజకీయ హుందాతనం కావాలమ్మా. ఒక రాజకీయ నాయకుడు ప్రజల్లో ఒక ప్రజానాయకుడిగా వెళ్ళాలంటే ఒక హుందాతనం కావాలి, ఒక గంభీరమైన విధానం కావాలి. మాట తిరుగునే ఇక అనుకుని తించేస్తా, దాంపేస్తా, బట్టలు ఉడదీస్తా, పరిగెట్టిస్తా అంటే ఈ సినిమా కాదు కదా. జనాలు ఏం పిచ్చే ఏం లేదు, ఎదురెత్తికినట్టు మాట్లాడతాడు ఏంటి అనుకుంటారు. సరే ఆ మాట్లాడే వాటికే కట్టుబడతావంటే కాదు. ఎర్రవిగిపోయి అంతు చూస్తా, చేస్తా, తారతీస్తా, అది తీస్తా, తెలుగుదేశాన్ని బతకనివ్వనని మాట్లాడతావు. మళ్ళీ వాళ్ళ బాధ తెలుగుదేశం ముందు బిచ్చామంది అంటావు. ఎట్టా అతను పనికిరాడు, అసలు రాజకీయాలకే పనికిరాడు. హ్యాపీగా ఈ ఎలక్షన్స్ అయినాక ఎట్లాగూ ఏం ఉండదు. తర్వాత సినిమాలు చేసుకు సినిమా హీరోగా బ్రహ్మాండం, సినిమా హీరోగా నేను కూడా సినిమా హీరోగా ఆయన అభిమానిస్తాను. సినిమా హీరోగా బ్రహ్మాండంగా తన స్టైలు, తన హ్యూమరస్ పర్ఫార్మెన్స్ చక్కగా ఉంటుంది. హ్యాపీగా సినిమాలు చేసుకోము. ఏ రాజకీయాలకి ఇలాంటి వాళ్ళంతా పనికిరారు. ప్రజల మనాలను పొందగలిగిన లక్షణాలే లేవు. కనుక ఇది అన్ఫిట్ టు బి ఏ పొలిటీషియన్, అన్ఫిట్ టు బి ఏ పీపుల్ లీడర్.